హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీకి రాజధాని ఫిక్స్. ఇక ఇప్పుడే సంచలన ప్రకటన అయితే విడుదల. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీకి మరో 5 ఏళ్ళు రాజధాని హాంఫర్ట్. కుండ బద్దలు కొట్టిన సీఎం జగన్ అండి. సో ఏపీకి రాజధాని లేనట్టే అంటున్నారు. సో ఏపీకి రాజధాని అమరావతి 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టడం ఇక ఇష్టం లేక రాజధానికి మద్దతు ఇస్తున్నాము. రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉన్నాను కాబట్టి ఇల్లు కట్టుకున్న రాజధాని అభివృద్ధికి సహకరిస్తా. ఇది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ వేదికగా చెప్పిన మాట. ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు, అధికారంలోకి వచ్చి రాగానే మనసు మార్చుకున్న రాజధానిపై జగన్ అనూహ్యంగా అయితే ఈ విధంగా మార్చారు. వికేంద్రీకరణ ప్రేమ పుట్టింది. 3 రాజధానుల అంశాన్ని అనూహ్యంగా తెరపైకి తీసుకుని వచ్చారు. 1 విశాఖ, 2 అమరావతి, 3 కర్నూలు అంటూ ప్రకటించారు. అసెంబ్లీలో బిల్లును ఆమోదించారు. శాసన మండలిలో ఓడిపోయారు. అయినా 3 రాజధానులపై వెనక్కి తగ్గేది లేదు. హైకోర్టు, సుప్రీంకోర్టు అంటూ పోరాటం చేశారు. చివరకు సుప్రీం ధర్మాసనం వేదికగా వెనక్కి తగ్గారు. సరైన సమయంలో పూర్తి వివరాలతో రాజధాని బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామని అయితే చేతులెత్తారు. అలా కొన్ని రోజుల కాలం గడిపేశారు. ఆ తర్వాత మళ్ళీ 3 రాజధానులు ఉండాల్సిందేనని పాట అందుకున్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేయాల్సిందేనని అయితే నిశ్చయించుకున్నారండి. సో మరి చూసుకోవచ్చు. తాజాగా మనం కనుక చూసుకున్నట్లయితే తాజాగా రాష్ట్రంలో 2024 ఎన్నికలు వస్తున్నాయి. ఇక మరో 16 రోజుల్లోనే పోలింగ్ జరగనుందండి. సో ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అట్టహాసంగా మేనిఫెస్టో విడుదల చేశారు. శనివారం రోజున 3 రాజధానులపై కీలక ప్రకటన చేయడం కూడా జరిగింది. సో తాము అధికారంలోకి వస్తే విశాఖ నుంచి పాలన సాగిస్తామని చెప్పారు. అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వస్తే ఏపీ రాజధాని ఏదో తెలియని పరిస్థితి ఉంటుంది అని చెప్పకనే సీఎం జగన్ చెప్పేశారు.